మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్న కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. తదుపరి సీఎం శాఖల కేటాయింపులపై కూటమి పార్టీల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. బీజేపీ హైకమాండ్తో మహాయుతి కూటమి నేతలు చర్చలు జరిపినా ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ పరిణామాల వేళ శివసేన నేత సంజయ్ సిర్సాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండేను పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో మహాయుతిలో ఏం జరుగుతుంది అనేది హాట్ టాపిక్గా మారింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వదులుకుంటే డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ తనకు ఇవ్వాలని షిండే డిమాండ్ చేస్తున్నారు. షిండే సర్కార్లో ఉప ముఖ్యమంత్రి పదవి, హోంశాఖ ఫడ్నవీస్ వద్ద ఉండేవి. తనకు అదే హోదా ఇవ్వాలని ఏక్నాథ్ షిండే పట్టుబడుతున్నారట. బీజేపీ మాత్రం హోంశాఖ వదులుకునేందుకు సిద్ధంగా లేదని సమాచారం. లా అండ్ ఆర్డర్, హోంశాఖ సీఎం చేతుల్లోనే ఉండాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట. ఇదే షిండే అలకకు కారణంగా కనిపిస్తుంది. అందుకే కొత్త ప్రభుత్వంలో షిండేకు కీలక శాఖలు ఇవ్వకుండా పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతోంది అని ఆరోపించారు సంజయ్ సిర్సాట్. మరోవైపు తన భవిష్యత్ కార్యాచరణపై షిండే 24 గంటల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనతో మహాయుతితో కలిసి ఉంటారా లేదా అనే అనుమానాలు తలెత్తున్నాయి. అయితే శివసేనలో ఓ వర్గం నేతలు మాత్రం షిండే అనారోగ్య సమస్యలతో ఊరికి వెళ్ళినట్టు చెప్తున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 3 ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. మొదటిది మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు. ఇందులో ఎలాంటి సంక్లిష్టత లేదు. బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారు. 2 డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపడతారు. ఇక రెండో ఈక్వేషన్ మహాయుతి నుంచి ఏక్నాథ్ షిండేను తప్పించడం. షిండేతో ఏకాభిప్రాయానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. మరీ పట్టు బిగిస్తే పక్కన పెట్టడానికి బీజేపీ అధినాయకత్వం ఏమాత్రం వెనకాడదు. షిండేను పక్కన పెట్టి అజిత్ పవార్ ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఈ 2 పార్టీలు కలిస్తే కూటమి బలం 173 దాటుతుంది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అవుతారు. బీజేపీ ముఖ్యమంత్రి పీఠంతో పాటు హోంశాఖను తన దగ్గరే అట్టెపెట్టుకుంటుంది. మహారాష్ట్ర రాజకీయాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అదే 3 ఈక్వేషన్. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మహాయుతి నుంచి బయటకొచ్చి మహా వికాస్ అఘాడీతో జతకట్టడం. ఎంవీఏ 50, అలాగే షిండేసేన 57, ఎన్సీపీ 41 మంది ఎమ్మెల్యేలు కలిస్తే మొత్తం 148 మంది అవుతారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. ఏక్నాథ్ షిండే సీఎం, 2 లేదా 3 డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే శరద్ పవార్ మంత్రాంగం నడిపితే కానీ ఇది వర్కౌట్ కాదు. మహాయుతి కూటమిలో అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీ ముఖ్యమంత్రి పదవి తనదేనని ఫిక్స్ అయింది. సీఎం రేసులో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముందు వరుసలో ఉన్నారు. అయితే తాజాగా కొత్త పేరు తెరపైకొచ్చింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ పేరు వినిపిస్తోంది. పూణే ఎంపీ అయిన మురళీధర్ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. గతంలో పూణే మేయర్గా పనిచేశారు. రాజకీయ వర్గాల్లో పెద్దగా ప్రచారంలో లేని మురళీధర్ను బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ట్ర సీఎం పదవికి సూచిస్తున్నట్టు తెలుస్తోంది. మురళీధరన్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేసి ఫడ్నవీస్కు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై మరో 2-3 రోజుల్లో స్పష్టత రానుంది. కొత్త ప్రభుత్వం డిసెంబర్ 2 లేదా ఆ తర్వాత ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, మహారాష్ట్రలో సీఎం అభ్యర్థి ఎంపిక ఇంకాస్త సంక్లిష్టంగా మారుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం ఏంటి? మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం ఆఫర్ చేసింది. కానీ ఈ ఆఫర్కు ఏక్నాథ్ షిండే సంతృప్తిగా లేరు. ఆ నేపథ్యంలో ఆయన అలకబూని తన సొంత గ్రామానికి వెళ్ళిపోయారు. దాంతో ఒక రకమైనటువంటి ప్రతిష్టంభన నెలకొంది. తదుపరి కార్యాచరణ పైన ఎలాంటి ముందడుగు పడడం లేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే అంతర్గతంగా ఏక్నాథ్ షిండేను బుజ్జగించేందుకు బీజేపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఏక్నాథ్ షిండేతో కలిపే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఆయన భాగస్వామ్యం తప్పనిసరి అవసరమని బీజేపీ నాయకత్వం అభిప్రాయపడుతుంది. మరాఠా రీజియన్కు సంబంధించినటువంటి నాయకుడు ఏక్నాథ్ షిండే. సో ఆయన పర్సనాలిటీ, ఆయన పాపులారిటీ కూడా ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ అంశం
ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం అంశాన్ని డీల్ చేసేందుకు ఒక మరాఠా ఫేస్ ఉన్నటువంటి మరాఠా నాయకుడు కావాలి. కాబట్టి ఆ దిశలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో ఉంటే ఈ సమస్యలన్నీ కూడా ఈజీగా అధిగమించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో బీజేపీ ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఏక్నాథ్ షిండేను ఒప్పించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తుంది. దానివల్లే ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా జాప్యం అవుతుంది. బహుశా రేపు ముంబైలో ఒక సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఏక్నాథ్ షిండేను రప్పించి ఈ సమావేశంలో మొత్తం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి వ్యవహారాన్నంతా కూడా ఫైనల్ చేయాలని అధిష్టానం భావిస్తోంది. నిజానికి ఇటు ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే హోంశాఖ అలాగే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శాఖ ఈ శాఖలు ముఖ్యమైనటువంటి శాఖలు తమకు ఇవ్వాలని ఏక్నాథ్ షిండే వర్గం పట్టుబడుతున్నట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో బీజేపీ కూడా ఒక మెట్టు దిగాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. ఇప్పటికే బీజేపీ నుంచి కూడా దాదాపు 132 సీట్లు గెలిచినటువంటి నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి పదవి వదులుకోవద్దని బీజేపీ ఎమ్మెల్యేలంతా పట్టుబడుతున్న నేపథ్యంలో అగ్రనాయకత్వం ఈసారి బీజేపీకే ముఖ్యమంత్రి పదవి ఉండాలని నిర్ణయం తీసుకుంది. సో ఈ పరిస్థితుల మధ్యలోనే ఏక్నాథ్ షిండేను ఒప్పించే దిశగా ప్రస్తుతం అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అన్నీ కలిసి వస్తే డిసెంబర్ 5వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తాన్ని టెంటేటివ్గా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ లోపల క్యాబినెట్లో ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి, ఇటు అజిత్ పవార్ వర్గాన్ని అటు షిండే వర్గానికి సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ఆ రెండు వర్గాలకు చెరొక 10 మంత్రి పదవులు కేటాయిస్తూ మిగిలినటువంటి మంత్రి పదవులు బీజేపీ తీసుకునేలా ఒక ఫార్ములా తయారు చేసినట్టు తెలిసింది. సో ఆ ఫార్ములా పైన రేపు చర్చించి రేపు ఫైనల్ చేస్తే డిసెంబర్ 5వ తేదీన మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు ఒక లైన్ క్లియర్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.